పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిత్యముగా ఆరాధించబడుతున్నటువంటి ప్రభు, దీనిమెల్ల వెనుతీయక కృప చూపిస్తూ మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయనను వర్షమును సూర్యుని కాంతిని ప్రకాశింపచేసేటువంటి వాడు, కనికరం గల దేవుడు, కనికరించువాడు, ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా అందరూ కూడా రక్షించబడి నిత్య జీవము పొందుటకు తన ప్రియకుమారుని పంపించుటకు, మన పాప శిక్షను ఆయన మీద వేయుటకు వెనకాడక మన కొరకు ఆయనను అప్పగించెను. కనుక ఈరోజు అలాంటి దేవుని నామములో మనమంతా కూడా సమకూర్చబడి కృపావాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉండటానికి ప్రభు చూపించిన కృపకై సమయానికై ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు ఉదయకాలపు కృపావాక్య ధ్యానం ద్వారా, ఈ వాక్య ధ్యానం ద్వారా బలపడుతున్న బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు ప్రభు మన కొరకై ఇచ్చినటువంటి కృపావాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. కీర్తన 41వ కీర్తన 12వ చరణములో ఉన్నటువంటి మాట నేను చదువుతూ ఉన్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాట, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టెదవు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ మాటలను వివరించి బోధించయ్యా. మా హృదయాలు తండ్రి గోచరము కావటానికి, మీ మాటలు మా హృదయాల భద్రపరచుకోవటానికి, మీ యొక్క మాట చొప్పున మేము జీవించటానికి మీ యొక్క తండ్రి కృపను దయను మా మీద ఉంచి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలో మన దేవుడు ఎవరు అంటే మనలను ఉద్ధరించేటువంటి వాడు. మన దేవుడు ఎవరు అనంటే నిత్యము ఆయన యొక్క సన్నిధిలో మనలను నిలబెట్టుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నటువంటి దేవుడు. అయితే దేవుడు ఎవరిని ఉద్ధరిస్తాడు, ఎవరు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారు అంటే అక్కడ రాయబడినటువంటి మాట, నా యథార్థతను బట్టి అని. కనుక ఈరోజు యథార్థత అంటే ఏంటి, ఉద్ధరించుట అంటే ఏంటి, నిలబెట్టడం అంటే ఎలాగా అనే విషయాలు అర్థపూర్తిముగా మనము ధ్యానం చేద్దాం. యథార్థత అంటే నిజ స్వరూపము, వాస్తవ స్వభావము, నిజస్థితి, మాయ లేకుండా ఉండేటువంటి స్వభావము యథార్థమైనటువంటి స్వభావం. కనుక ఇలాంటి వారిలో తప్పు చేయటం కానీ, వాళ్ళు అపవిత్రత అనేది కలిగి ఉండటం కానీ ఉండదు. కనుక ప్రభు కార్యము ఆ విధంగా ఆయన జరిపిస్తారు. రెండవదిగా, ఉద్ధరించుట అనేది రక్షించుట, తప్పుదారి నుండి తీసి నిలపడం, కష్టస్థితి నుంచి బయటకు తీయడం,
అలాగా ఆ యొక్క మాటకు అర్థాలు ఆ విధంగా ఉంటాయి. కనుక ఈరోజు ప్రభు మన జీవితాలలో ఆయన ఉద్ధరించేవాడుగా మనల్ని ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో నిలిచి ఉండేటువంటి వారుగా చేసేటువంటి దేవుడు. ఏ విధంగా అనేది బైబిల్లో నుంచి మనం చూసినప్పుడు బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, కీర్తన 31వ కీర్తన 8వ చరణంలో, నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి అని అంటాడు. శత్రువులు చెరపట్టడానికి, చేజిక్కించుకోవటానికి, స్వాధీనపరుచుకొని బంధించటానికి శత్రువుడు ఎప్పుడు కూడా అలాగనే ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు చెరపట్టడానికి ఆయన వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు, వారి చేతికి అప్పగించలేదు. ఆయన విశాలమైనటువంటి స్థలములో పాదములను నిలువపెట్టేటువంటి దేవుడు. అలాగనే మరి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనములో ఆయన నీతో మాట్లాడినప్పుడు, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. రెండవదిగా మనలను నిలబెట్టేది, ప్రభు మాటలను గ్రహింపచేసేది పరిశుద్ధాత్మ అనేది అక్కడ తెలియచేయబడుతున్నది. యోబు గ్రంథకర్త ఏమని అంటాడంటే, యోబు గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనంలో, ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు, ఆయన దుష్కార్యములు చేయి వారిని నిలబెట్టడు. యథార్థవంతుల్ని త్రోసివేయుడు, దుష్కార్యం చేసేటువంటి వారు ఎప్పుడు కూడా వారిని దేవుడు నిలబెట్టడు. ఈరోజు నిలబెట్టుట గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన సన్నిధిలో నిలబెట్టేటువంటి దేవుడు. కనుక ఒక నిలబడటం అనేది దేవుని చిత్తంలో ఉంది. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఆ యొక్క వ్యక్తి మీద కానీ వారి మీద కానీ మరి ఏ విధమైన ప్రయత్నాలు చేసినా పడగొట్టడానికి దేవుని అనుమతి లేదు. కాబట్టి వారు ఏమీ కూడా చేయలేరు. రోమపత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు, అతను నిలిచుండుట అయినను పడి ఉన్నటైనను అతను సొంత యజమాని పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. కనుక ఈ విషయంలో ఎవరు కూడా ఎదుటివాని విషయంలో తీర్పు తీర్చడం కానీ, వారు ఉండాలా ఉండకూడదా అనేది అది మన ఇష్టం కాదు. సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క పని. ఎవరి విషయంలో కూడా జోక్యాలు చేసుకొని వారిని ఏదో చేయాలి, మేము పైకి రావాలనుకుంటే అది సాధ్యపడేటువంటి పని కాదు. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనలను నిలబెట్టుటకు, తండ్రి ఎదుట నిలబెట్టుటకు, దేవుని సన్నిధిలో దేవుని రాజ్యములో మనం ప్రవేశించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి కార్యం గురించి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో
నిర్దోషులుగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. సంఘము మనము దేవుని ఎదుట నిర్దోషులుగా మహిమతో ఉన్నటువంటి వారంగా ఉండటానికి, మనల్ని నిలబెట్టడానికి వాక్యముతో ఉదక స్నానము చేయించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆ విధంగా మనం ఉండటానికి ఉంచటానికి యేసు ప్రభువారు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. కనుక మనం నిలబడటము ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో ఒక నిర్దోషత్వము, ఒక పవిత్రత ఉండటానికి ఆయన అప్పగించుకున్నాడు. ఆ శిక్షకు కానీ దానివలన కలిగేటువంటి ప్రతిదీ కూడా అనుభవించడానికి అప్పగించబడ్డాడు. అలాంటిది చెడగొట్టాలా, పడగొట్టాలా, లేకుండా చెయ్యాలా అని దేవుని సంఘం మీద, దేవుని సంఘంలో ఉన్న సభ్యుల మీద, దేవుని బిడ్డల మీద ఏది కూడా దాని ప్రయోగాలు పనిచేయవు. ఎందుకంటే స్వయాన దేవుడే జోక్యం చేసుకొని తన బిడ్డల విషయంలో ఆయన కార్యము తలపెట్టారు. కొలసీ పత్రిక 1:22 అంటాడు, తన సన్నిధిని పరిశుద్ధముగాను నిర్దోషంగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను అని రాయబడింది. ఇప్పుడు మనం నిలబడకుండా పోవటానికి, పడిపోవటానికి, రాకుండా ఉండటానికి ఏ కారణం చేత అనేది అక్కడ అలా ఏ కూడా మన మీద ప్రయోగించబడకుండా మనందరూ కూడా ప్రభు సిద్ధపరచటానికి, ఆయన బలి అవటానికి, మరణం కావటానికి, ఆయన పాప శిక్ష అనుభవించటానికి ఆయన జోక్యం చేసుకొని ఆయనే ఈ లోకానికి వచ్చి మన పక్షంగా ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. అలాగనే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో కూడా ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అని అంటాడు. ఇక్కడ మరి సేవకులు కూడా ఆయన పనివారుగా ఆయన ఏ పని అయితే మానవుని కొరకు ఏ కార్యం అయితే చేశారో దాని యొక్క కంటిన్యూషను సేవకులు దాన్ని కొనసాగిస్తూ ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట నిలబెట్టబడాలి. ఆ నిలబెట్టబడటానికి, సంపూర్ణ చేసి నిలబెట్టడానికి తర్వాత బాధ్యత సేవకునికి దేవుడిచ్చాడు. కనుక వారు మరి జ్ఞానము కలిగి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానముతో బుద్ధి చెప్పుచు వాళ్ళందరూ కూడా దేవుని ఎదుట నిలబెట్టడానికి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణం కాబడి దేవుని ఎదుట నిలబెట్టబడటానికి దేవుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. కనుక ఈరోజు మన జీవితాల్లో ఆయన ఉద్ధరించేవాడు,
ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో నిల్చున్నటువంటి వారుగా ఉండటానికి ప్రభు ఆయనే స్వయాన మన విషయంలో జోక్యం చేసుకొని ఈ కార్యంను ఆయన జరిగిస్తున్నారు. కనుక ఈరోజు మనమంతా కూడా సంపూర్ణ కాబడి నిర్దోషులుగా నిరపరాధులుగా దేవునిదుట నిలబడటానికి ఆయన మన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటకై ఆయన యొక్క బిడలముగా వర్ధిల్లుటకై ప్రభు ఈ గొప్ప కార్యాన్ని మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ విధముగా దేవునిచే ఉద్ధరించబడి దేవుని సన్నిధిలో నిలబెట్టబడినటువంటి వారుగా దేవుని వలన ప్రతి సహాయము కూడా వారికి అందించబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, ఈ యొక్క ఉదయకాలమందు కృపావాక్య ధ్యానములలో మీరు మాకుండగా ఈ లోకములో మాకేది కూడా అక్కర్లేదని భక్తులు చెప్పారు. ఆకాశమందు మీరు మాకు ఉన్నారు ఉద్ధరించటానికి, మమ్మల్ని అందరూ కూడా నీ ఎదుట నిలబెట్టుకోవటానికి, మీతో కూడా మేము కలిసి జీవించటానికి ఏ అర్హత యోగ్యత లేనప్పటికీ కూడా మీ ప్రేమను బట్టి కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. ఉదయకాలమందు ఈ మాటలు వింటున్న బిడ్డలను బలపరిచి బిడ్డలను ప్రభా స్థిరపరచబడటానికి అన్ని విధాలుగా బిడ్డలు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ కృపా సమాధానము వింటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి అన్ని విషయాలలో వృద్ధిపరచునుగాక. ఆమేన్.